హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మనం ఈ షర్ట్ని ఐరన్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. ముందుగా మనం ఈ బటన్స్ ఉన్న వైపు చేసుకోవాలి. ఈ బటన్స్ ఉన్నదానికి వెనకాల వైపు చేసుకోవాలి. ఇలా ఉల్టా వేసి ఇలా ఉల్టా చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ నుంచి బటన్స్ పై నుంచి చేస్తే బటన్స్ అంటుకునే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం ఇలా వెనకాల నుండి చేసుకోవాలి. ఇలా వెనకాల భాగంలో మనం ఐరన్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇప్పుడు ఇటు మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. దాని తర్వాత మనం మెడ భాగంలో షోల్డర్ వైపు చేసుకోవాలి. ఈ కట్టు ఉంది కదా, ఈ కట్టు సరి చూసుకొని ఇలా సమానంగా పట్టుకొని చేసుకోవాలి. దాని తర్వాత ఈ గల్ల భాగంలో ఇలా చేసుకొని అలాగే వెనక వైపున కూడా ఇలా చేసుకోండి. గల్లా ఇలా మడిచి కూడా చేసుకోవచ్చు. ఇలా అయితే గల్లా ఇలా మాటికి లేవదు. దాని తర్వాత ఇలా హ్యాండ్ చేసుకోవాలి. హ్యాండ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఈ వెనకాల భాగంలో చేసుకోవాలి. ఎవరైనా ఇక్కడ వరకు హ్యాండ్స్ వేసుకున్నప్పుడు చాలా నీట్గా కనబడడానికి ఉంటుంది. ఇక్కడ ఈ కట్టు పట్టే ముందు చాలామంది ఇక్కడే పొరపాటు చేస్తారు. ఇది అనేది ఈ కట్టు వచ్చేసి ఇలా లోపలికి ఉండేటట్టు చూసుకోండి. ఈ పైన కుట్టు అనేది వెనకాలకు వెళ్ళాలి. ఇలా వెనకాల పట్టుకొని దీన్ని ఇలా వెనకాలకు రానివ్వాలి. ఈ కుట్టు అనేది దీన్ని ఇలా వేసుకొని చేయండి. అలా అయితేనే మడత వేసేటప్పుడు సరిగ్గా వస్తుంది. మనం ఇంత ముందుకు ఇక్కడ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఈ కట్టు అనేది వెనకాల భాగంకి రావాలి. హ్యాండ్స్ చేసుకున్న తర్వాత మనం ఇలా వెనకాల వైపు చేసుకోవాలి. ఇలా వేసుకొని ఫస్ట్ లోపల చేసుకోండి. లోపల అయిపోయిన తర్వాత బయట చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కట్టు అనేది ఇలా వెనకాల భాగంలో రావాలని. ఈ కట్టు వచ్చేసి ఇలా వస్తే ఇక్కడ మనకి ఫ్రంట్కి వస్తుంది. ఇలా ఈ హ్యాండ్స్ అనేది ఇలా వచ్చేస్తుంది. మనం ఇక్కడ వరకు పెట్టెక్కించినా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ కట్టు నుంచి ఇలా హ్యాండ్స్కి ఇలా ఇక్కడ నుంచి ఇలా వచ్చేస్తుంది.
సేమ్ ఇటు కూడా అలాగే వస్తుంది చూడండి. ఇగో ఇగో ఇప్పుడు మన షర్ట్ ఐరన్ అయిపోయింది. మడత ఎలా వేయాలో చూపిస్తుంది. మడత వేయరాని వారు ఉంటే ఇలా ఎగ్జాంపుల్ ఇలా చూసుకోండి. ఇప్పుడు చూడండి హ్యాండ్స్ కాడ ఎలా వచ్చిందో మడత అని. చూడండి ఈ షర్ట్ ఐరన్ ఎంత స్మూత్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.